షో ప్రివ్యూస్ చూడాలనుకుంటున్నారా? లేటెస్ట్ ఎపిసోడ్ చూడాలనుకుంటున్నారా? స్టార్ ఇంటర్వ్యూస్ చూడాలనుకుంటున్నారా? మరెన్నో మీకోసం వెంటనే ZEE5 యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఏం మాట్లాడతావో చెప్పు మృదుల. ఇంకా ఏం మిగులుంది మాట్లాడడానికి? పాపం ఒక అమాయకురాలి ప్రాణం నీ వల్ల బలైపోయింది. నీకంత అన్యాయం ఏం చేసింది? నీకేం నష్టం కలిగించింది? తన మీద నీకెందుకంత కోపం? అసలు ప్రాణాలు తీయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఏం మాట్లాడుతున్నావయ్యా? నువ్వు మృదులని అనుమానిస్తున్నావా? లోకంలో ఎవరైనా అనుమానించొచ్చు కానీ నువ్వు మాత్రం అనుమానించద్దయ్యా. ఎవరు అర్థం చేసుకున్నా చేసుకోకపోయినా నువ్వు అర్థం చేసుకుంటావన్న నమ్మకంతో వచ్చిందయ్యా. నువ్వే అనుమానిస్తే తట్టుకోలేదయ్యా. అనుమానించడం కాదత్తయ్య, ఇలా ఎందుకు చేయాల్సి వచ్చిందని నమ్మే అడుగుతున్నాను. తన కోసం నేను అమ్మతోనే గొడవపడ్డాను అత్తయ్య. తన్ని వద్దనే వాళ్ళు ఎవరైనా సరే నాకు అవసరమే లేదనుకున్నాను. అంతగా అభిమానించా. ఈ లోకంలో తనకు మించి ఎవరూ లేరనుకున్నాను. గుండెల్లో కాదత్తయ్య, కళ్ళల్లో పెట్టుకొని చూసుకున్నాను. కానీ తనేం చేసింది? నా కోసం ఒకే ఒక సారీ చెప్పమంటే చెప్పలేకపోయింది. పరిస్థితులు ఏమన్నా కానీ ఆ అమ్మాయి ఏ తప్పైనా చేసుండని నేను అడిగిన దానికైనా ఒక్కసారి చెప్పాలి కదా. ఆ మాత్రం విలువ లేకుండా పోయిందా నాకు? నా మాట విని ఒక్కసారి చెప్పి సర్దుకుపోయింటే ఈ పరిస్థితి వచ్చుండేదా? ఒక అమాయకురాలు ప్రాణాలు పోయిండేవా? నాకన్నా నీ పంతమే ఎక్కువైపోయిందా? నాకన్నా నీ ఈగోనే ఎక్కువైపోయిందా? చాలా మధు గారు, మీరిలా మాట్లాడుతుంటే నా ప్రాణాలు పోతున్నట్టు అనిపిస్తోంది. మీకన్నా నాకు ఈ లోకంలో ఎవరు ఎక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. మరెందుకు సారీ చెప్పలేదు? ఇంకా దీంతో డిస్కషన్స్ ఏంట్రా? చంపాలన్న ఉద్దేశంతో ఉన్నది సారీ ఎందుకు చెప్తుంది? కొంచెం కూడా జాలి దయాలేని హంతకురాలిది. ఆపండమ్మా, మాట్లాడితే హంతకురాలు అని ఎందుకు నా ప్రాణాలు తీస్తున్నారు? అసలు ఆ టైంలో నేను అక్కడ లేనంటే ఎందుకు వినిపించుకోవడం లేదు? ఇదంతా ఎవరో కావాలని చేస్తున్నారంటే ఎందుకు నమ్మడం లేదు? అంటే చెయ్యని తప్పుకి ఉరికంబం ఎక్కాలని కోరుకుంటున్నారు. నా చావు కోరుకుంటే, నేను తప్పు చేశాననుకుంటే ఏ కోర్టు ఏ శిక్ష వద్దు. మీరే చంపేయండి మధు గారు. నన్ను చంపేయండి మధు గారు.